ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఎందుకు అవసరమని చెప్పి, అలాగే ఈ దేశంలో అసమానతలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, బీసీలు ఎస్సీలు అంతా కూడా వెనుకబడి ఉండడానికి కారణం ఈ భారతదేశంలో ఎవరు అని చెప్పి అనేక విషయాలు వివరించిన కేవీపీఎస్ తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ అన్న గారికి మనందరి తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, చివరగా ఇప్పుడు కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామేల్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, మన సెమినార్కి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి చంద్రకుమార్ సార్ గారు, మరొక వక్త భాస్కర్ గారు, మరొక న్యాయవాది అరుణ్ కుమార్ సార్ గారు, ఆలేటి గారు, పురుషోత్తమన్న, అదేవిధంగా కరత్ గారు, వెంకటేష్ అన్న, వీరేశం అన్న, ఇట్లా అనేక మంది మన లెక్చరర్స్. ప్రధానంగా నేను మీకు ఒకటే చెప్పాలనుకున్నటువంటి అంశం, మనందరికీ కూడా బీసీ రిజర్వేషన్లు కావాలి. బీసీ రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. బీసీలకు రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, దింపండి. మిత్రులారా, 70 సంవత్సరాల కాలం పాటు బీసీలకి రిజర్వేషన్లు రాకపోవడంతో పార్లమెంటులో బీసీలకి రిజర్వేషన్లు ఉండవు, ఎమ్మెల్యేలకు రిజర్వేషన్లు ఉండవు, ఎంపీటీసీలకు మాత్రం కొద్ది గొప్ప రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో సర్పంచ్లకు సంబంధించిన కొద్ది గొప్ప రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. అసలు రిజర్వేషన్లు రాకపోవడానికి కారణం ఎవరు? అసలు ఈ రిజర్వేషన్ల వల్ల ఎందుకు మనం వెనుకబడి ఉన్నాం? ఈ అంశం అర్థమైతే మిగతాదంతా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలందరికీ కూడా 42% నేను రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పాడు. 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి 52% రిజర్వేషన్లు ఎత్తివేయాలి అనే మాట మాత్రం అసెంబ్లీలో మాట్లాడలేదు. సుప్రీంకోర్టు 50% సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి మించి ఉండొద్దని అంటా ఉన్నారు. ఇదే అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో కూడా 52% సంబంధించినటువంటి రిజర్వేషన్లు దీన్ని తొలగిస్తూ 60కు 62% పెంచాలనే ఒక అసెంబ్లీలో తీర్మానం చేయవలసినటువంటి అవసరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండింది. ఇది మాత్రం చేయలేదు. ఇక రెండో అంశానికి సంబంధించింది ఏంటిది? మొన్న రిజర్వేషన్లు అన్నిటికి సంబంధించి ప్రకటన చేశారు. బీసీలకి 42% మేము రిజర్వేషన్లు ఇస్తున్నామని రిజర్వేషన్లు ప్రకటన చేసిన తర్వాత, ప్రకటన చేస్తున్న సందర్భంగా కందుకూరు ఆర్డీఓ ఆఫీస్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించింది కందుకూరు ఆర్డీఓ ఆఫీసులో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు అన్నింటినీ కూడా, అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి రిజర్వేషన్లు ప్రకటిస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఇన్ని సంవత్సరాల పాటు సర్పంచులు, ఎంపీటీసీలు పదవులు పొందినటువంటి రెడ్డిలందరూ కూడా పోయి, ఆర్డీఓ కూడా అక్కడికి పోయి మీరు బీసీ రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారు, ఎట్లా ప్రకటన చేస్తారు, మేమందరం కూడా దీన్ని బైకాట్ చేస్తున్నామని బైకాట్ చేశారు. బీసీ రిజర్వేషన్లు మేము అడ్డుకుంటున్నామని అక్కడ ప్రకటన చేశారు. అక్కడ ప్రకటన చేసిన తర్వాత ఏం చేశారు? హైకోర్టులో చేశారు. రెడ్డి జాగృతి పేరుతోటి హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడి నుంచి ఏం చేశారు? సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హైకోర్టులో నడుస్తుంది కదా, అందుకనే మీరు హైకోర్టులో నడుస్తుంది కాబట్టి మేము ఇప్పుడు ఏం లాంటిది తీసుకోలేము దీని మీద నిర్ణయం అని మళ్ళీ హైకోర్టుకు పంపడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక డ్రామా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఆడుతున్నటువంటి డ్రామా మనం అందరం కూడా గమనించాలి.
మొన్న బంధుకు పిలిపించారు. బంధుకు పిలిపిస్తే బీసీలందరూ కూడా బీసీ రిజర్వేషన్లు కల్పించాలి 42% అని బంధుకు పిలిపిస్తే కమ్యూనిస్టులు మద్దతు తెలిపారు, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు తెలిపారు, బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు తెలిపారు, బీఎస్పీ వాళ్ళు మద్దతు తెలిపారు, బీజేపీ వాళ్ళు మద్దతు తెలిపారు. మరి అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తర్వాత మరి 42%కి ఆటంకం ఎవరు అన్నప్పుడు ఎంబడే ఒక వీడియో బయటకు వచ్చింది. కేంద్రానికి మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ బీసీలకు 42% రిజర్వేషన్లో అనే అంశం ఏదైతే ఉందో ఇదొక విషవృక్షము, బీసీలందరూ కూడా చట్టసభల్లోకి వస్తే ఇక మా ఆటలు సాగవు అనే ఒక దురుద్దేశంతో ఈ విషవృక్షాన్ని మొక్కగా ఉన్నప్పుడే మేము నలిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ గారు బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ మేము మద్దతు ఇస్తాడు, అక్కడ మేము వీడియో రిలీజ్ చేస్తాడు. అంటే మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే మనమందరం కూడా రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలని ఏ పార్టీ కోరినా విద్యార్థి యువజనులందరం కూడా ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం ఏదొచ్చినా ఆ ఉద్యమంలో మీరందరూ కూడా పాల్గొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రెండో మాట భాస్కర్ గారు చెప్పారు మీకు స్పష్టంగా, రిజర్వేషన్ వస్తే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఆ మార్కులో పోతే ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక జడ్జి కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, అనేక అంశాలు కూడా రిజర్వేషన్లతోటి ముడిపడి ఉన్నాయి. ఈ ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు మనం అందరం కూడా ఖచ్చితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మనందరికీ తెలుసు, తెలంగాణ వచ్చిందంటే ఈరోజు విద్యార్థి యువజనులంతా ఒకటైనరు కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువకులందరూ కూడా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాల మెడలు వంచాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఒకటాటి పైకి రావాలి. 42% బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించే దాంట్లో మన అందరి పాత్ర కూడా ఉండాలని మీరందరూ కూడా ఆ పద్ధతిలో భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో పాల్గొంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం.